నమస్తే, నేను మీ హరిత. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఖచ్చితంగా వరంగల్. మరి వరంగల్లో పెట్టుబడి పెడితే అది నిజంగా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. నాతో పాటు ఉన్నారు ప్రగతి డెవలపర్స్ డైరెక్టర్, క్రెడాయి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ శాఖమూరి అమర్ గారు. సార్ నమస్తే. మీ గురించి పరిచయం అవసరం లేదు, నాకు తెలిసి 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా రియల్ ఎస్టేట్ లో. ఎలా ఉంది వరంగల్ రియల్ ఎస్టేట్? తెలంగాణలో పెద్ద నగరం హైదరాబాద్ తర్వాత వరంగల్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే వరంగల్కి హైదరాబాద్కి 2 hours జర్నీ, జస్ట్ 2 hours వరంగల్ నుంచి హైదరాబాద్ పోవచ్చు. నీకు వరంగల్ పెట్టుబడి పెట్టాలంటే, ఎందుకు పెట్టుబడి పెట్టాలంటే వై వరంగల్ అనేది తీసుకుంటే ఇక్కడ 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. పెద్ద కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ అబౌట్ టు స్టార్ట్ అయిపోతుంది. కోచ్ ఫ్యాక్టరీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, స్మార్ట్ సిటీ కానీ, నీకు హెరిటేజ్ సిటీ వరంగల్. ఇప్పుడు దేశంలోనే పెద్ద హాస్పిటల్ వరంగల్లో అతి త్వరలో ప్రారంభోత్సవం కాబోతుంది. టెక్స్టైల్ పార్క్ కానీ, ఎటు పోయినా వరంగల్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎటు పోయినా ఈ విత్ ఇన్ ద సరౌండ్ 15 lakhs జనాభాతోని అతివేగంగా తెలంగాణ వచ్చిన తర్వాత రెండో అతిపెద్ద నగరంగా వరంగల్ అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు రేట్లు కూడా మనకి కస్టమర్స్కి అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ రేట్లు అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి. ఫ్యూచర్లో డెఫినెట్గా పెరుగుతాయి. మనం ఇమాజిన్ ఇప్పుడు 5 years క్రితం, ఇప్పుడు నేను ఇప్పుడు మా ఏరియా 15 years క్రితం 6,000 ఉన్న పర్ యాడ్, ఇప్పుడు 1 lakh దాకా ఉంది. 15,000 ఇప్పుడు పెట్టుకుంటే ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది 4-5 yearsలో. కానీ వేరేజ్ నీకు హైదరాబాద్లో పెద్ద పెద్ద సిటీలు ఈ గ్రోత్ అనేది గ్రాడ్యువల్ ఉంది. వరంగల్లో అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉంది. వరంగల్లో మెయిన్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 4-5 years ఆగితే అది రెట్టింపు డెఫినెట్ డబుల్ అవుతుంది. 100%, 100 ఇది డెఫినెట్ 4-5 yearsలో డబుల్ అవుతుంది వరంగల్. అందుకేనా హైదరాబాద్ వాళ్ళందరూ ఎక్కువ వరంగల్ పై ఫోకస్ పెడుతున్నారు, ఇక్కడ ఏదైనా తీసుకోవాలి, ఏదైనా కొనుక్కోవాలి అని. హైదరాబాద్లో నీకు పెట్టుబడి పెట్టాలంటే మామూలు సాధారణ పర్చేజ్ అది వీలు కాదు. ఒక ప్లాట్ అంటే 3 crores 4 crores మినిమం ఉంది. కానీ ఇక్కడ అట్లా లేదు. మినిమం ఒక 20 lakhsలో ఫ్లాట్ దొరుకుతుంది. 20 lakhs నుంచి 1 crore మధ్యలో కూడా ఫ్లాట్స్ ఉన్నాయి. మినిమం 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఏ లేఅవుట్లోనైనా. ఇప్పుడు మేము చేసే లేఅవుట్స్లో 15,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నాయి. మీ ప్రాజెక్ట్స్ వరంగల్లో ఎక్కడెక్కడ ఉన్నాయండి? మా ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ మేజర్గా బట్టుపల్లి ఏరియా ఉన్నాయండి. దగ్గరలో రైల్వే స్టేషన్ కానీ, ఇప్పుడు కొత్తగా రాబోయే ఎయిర్పోర్ట్ కూడా 5 kilometers రేంజ్లో మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా దాదాపు 30 acresలో లేఅవుట్స్ నడుస్తుంది. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఆ ఏరియాలో మేము నడుస్తున్నాయి మేడం. ఓకే, అంటే ఇప్పుడు కాజీపేట రైల్వే స్టేషన్ తీసుకున్నాం, అక్కడ నుంచి ఇప్పుడు మీరు చెప్పబోయే ప్రాజెక్ట్ ఎంత దూరంలో ఉంటుంది? కాజీపేట రైల్వే స్టేషన్ 3 kilometersలో మా ప్రాజెక్ట్. అంతే, ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా, డెవలప్ అయిన రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకుని ఉండొచ్చు. అంటే ఎన్ని రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఇప్పుడు అంటే ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నాకు ఒక్కసారి క్లారిటీ ఇవ్వరా? అంటే విల్లాసా, ప్లాట్సా? ఇండిపెండెంట్ హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన రెడీ టు మూవ్ స్టేజ్లో ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ప్లాట్స్ మేడం 30 acresలో దాదాపు 80,000 గజాలు, ఒక దాదాపు ఇంకా 30% అన్సోల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు పెట్టుకున్న ఏ కస్టమర్ అయినా మనం 15,000 నుంచి 20,000 మధ్యలో మా ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ 4-5 yearsలో అది డబుల్ అయింది మేడం. ఇప్పుడు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా నేను మినిమం చెప్తున్నాను, అది 3 times కూడా కావచ్చు. మినిమం 2 times అయితే నేను గోయింగ్ టు గ్యారంటీ డెఫినెట్ డబుల్ అవుతుంది. అంటే మీ ప్రాజెక్ట్స్ నేను విన్నది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ద్వారకా అండ్ ఆవాస. ఈ రెండింటి హైలైట్స్ గురించి ఒకసారి చెప్తారా? అదే మేడం, కోచ్ ఫ్యాక్టరీ కూడా 2 kilometers రేంజ్లో ఉంది. మా ఆవాసకు కానీ, ద్వారకా కానీ. రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్ 4 kilometers 5 kilometers ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్ 3 kilometers ఉంది. ఎయిర్పోర్ట్లో కూడా 6 kilometers ఉంది. హైదరాబాద్ హైవేకి కనెక్టివిటీ ఉంది మా బట్టుపల్లి హైవే మీద. ఇప్పుడు మా సైట్ నుంచి హైదరాబాద్ మినిమం 2 hours హైదరాబాద్ రీచ్ కావచ్చు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా 2 hours రీచ్ కావచ్చు. మెయిన్ వరంగల్ ఫ్యూచర్ని, ఎందుకంటే నీకు తెలంగాణలో ఎక్కడ 2 రైల్వే స్టేషన్లు లేవు మేడం. ఒకటి వరంగల్ ఉంది, ఒకటి కాదు. ప్రతి ట్రైన్ అక్కడ ఆగుతుంది, ఇక్కడ అది. నువ్వు చెన్నై టు ఢిల్లీలో నార్త్ సౌత్ కనెక్టివిటీ బాగుంది వరంగల్కి. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ గురించి చెప్పారు కదా, దాని గురించి కొంచెం డీటెయిల్గా, అంటే ఎంత స్క్వేర్ యార్డ్స్లో ఉంది, కాస్ట్ కూడా ఏమైనా రివీల్ చేస్తారా? ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఒకసారి చూడాలంటే, పెట్టగలమా లేదా అని చూడాలంటే. ఇండిపెండెంట్ హౌసెస్ 200 నుంచి 230 yards మధ్యలో ఉన్నాయి మేడం. అది మినిమం 90 lakhs నుంచి 1.3 crores మధ్యలో ఉన్నాయి. దాని ఒకటి ఇంటీరియర్ చేసింది, ఒకటి ఇంటీరియర్ చేసి లేదు. దాన్ని బట్టి ప్లాట్ని బట్టి సైజుని బట్టి ఉన్నాయి మేడం. అంటే ఇంటీరియర్స్ అంటే కొనుక్కున్న వాళ్ళ చాయిస్ కదా, అంటే కొన్ని మీరు చేస్తున్నారు. ఒక 2-3 మోడల్స్ విల్లాస్కి అట్లా చేసినాం మేడం. ఎట్లుంటుంది మన ఇంటీరియర్ చేస్తే హౌస్ ఎట్లుంటుంది అనే ఉద్దేశంతో ఒక 25% మేము ఏ సైడ్ చేసినా ఒక 20% ఇంటీరియర్ చేస్తాం మేడం. సపోజ్ 50 ఫ్లాట్స్ మనం ఒక 10 ఫ్లాట్స్ మేము చేస్తాం. కొందరు ఇంటీరియర్తో ఏం రిస్క్ లేకుండా కొనాలని చూస్తారు, కొందరు మాకు వాళ్ళంతటి వాళ్ళు చేసుకోవాలని చూస్తారు. వాళ్ళకి కావాలంటే మీరు కూడా చేసేస్తారు, కావాలంటే వాళ్ళ ఇష్టం, అది చాయిస్
అంటే ఇండిపెండెంట్ హౌసెస్ 200 యాడ్స్ నుంచి 230 మధ్యలో ఉన్నాయి 230 మధ్యలో 1 CR లోపే 1 CR నుంచి 130 మధ్యలో ఉన్నాయి మేడం. 130 1 CR 30 lakhs అంతే. 1 crore to 1 crore 30 lakhs మధ్యలో ఉన్నాయి. ఓకే, అది కూడా చాలా ఏమంటారు నగరం నడిబొడ్డున నియర్ ఇప్పుడు హైవే పక్కనే ఉంటాయి మేడం. మీరు బట్టుపల్లి SR యూనివర్సిటీ ఆపోజిట్లోనే ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్. మీరు ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తారు తీసుకునే వాళ్ళకి? టాప్ క్వాలిటీ మెటీరియల్ వాడతాం మేడం. ఇప్పుడు జాగ్వార్ శానిటరీ కానీ ఖజారే టైల్స్ కానీ మేము టాప్ ఐఫోన్ ఎట్లుంటుందో మా కన్స్ట్రక్షన్ కూడా ఎట్లుంటుంది. ఖచ్చితంగా చూస్తాను, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తర్వాత అక్కడికే వెళ్ళి చూస్తాను. డెఫినెట్ చూడండి, మా కస్టమర్ తిట్టుకోదు మమ్మల్ని. ఒకసారి కస్టమర్ మా నమ్మకం, మాకు కస్టమర్తో మేమేం మీడియేటర్ ద్వారా అమ్మలేదు. కస్టమర్ 20 years నుంచి మాకు ఒక్క లీగల్ అప్లికేషన్ కూడా లేదు. మేము ఇంతమంది కస్టమర్ నేను విన్నాను 20 years నుంచి మీరు మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు కొంటున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు. మా దగ్గర ఒక 10% రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మాకు లీగల్ కానీ అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటారా? ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. ఒకసారి మాట అంటే ఆ మాట మీద ఉంటాం మేడం. మేము ఏదైతే ప్రొవైడ్ చేయదలుచుకున్నాం కస్టమర్ కి అది డెఫినెట్ ఫుల్ఫిల్ చేస్తాం. ఏదైతే మీరు కస్టమర్ కి ప్రామిస్ చేస్తారో అది 100% ఫుల్ఫిల్ చేస్తాం మేడం. మా కస్టమర్ ద్వారా మా కస్టమర్ పెరుగుతుంది. బేస్ అనేది ఓన్లీ మీడియేటర్ కస్టమర్ ద్వారానే పెరుగుతుంది మాది. ఓకే, అందుకే 20 years ఆ నమ్మకాన్ని మీరు అలా నిలబెట్టుకుంటున్నారు. ఇప్పటికి కూడా మా దగ్గర ఉన్న కస్టమర్స్ మేడం ఒక్క లీగల్ గా కేసుకు పోయింది లేదు. మనం ఎందుకంటే కస్టమర్స్ ఒకసారి నమ్మకం పోగొట్టుకుంటే మళ్ళీ బిజినెస్ వ్యాపారం చేయలేము. అంటే మీ మాటలు కూడా అంటే అర్థమవుతున్నాయి, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసంతో కస్టమర్ కోసం పనిచేస్తున్నారు. ఒక ప్లాట్ కొనాలన్నా ఇల్లు కొనాలన్నా వాళ్ళు చిట్టి చేసి పొదుపు చేసి చాలా మంది మధ్యతరగతి వాళ్ళకు ఒక డ్రీమ్, ఒక సొంత ఇంటి కల. నమ్మకం పోతే మళ్ళీ వ్యాపారం చేయలేము. మార్కెట్ లో క్రెడిబిలిటీ అనేది మన నమ్మకం మీదనే ఉంటుంది. ఒకసారి మోసం, ఇప్పుడు డబ్బులు సంపాదించుకొని మోసం చేసే ఇంకోసారి రారు వాళ్ళు. అంతే, అది ఒక్కసారికే ఉంటుంది, అయిపోతుంది. ఆ లాభం అనేది ఒకసారి పోతుంది. మనం కస్టమర్కి మంచి సర్వీస్ చేసినాం మేడం. మేము సర్వీస్ చేస్తే వాళ్ళు రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు, వాళ్ళు 10 మందికి చెప్తారు. ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చేసి అంటే 1 CR to 1 CR 30 lakhs ఉందన్నారు. ఫ్లాట్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? వాటికి మీరు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటి సెక్యూరిటీ పరంగా కానీ? ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి మేడం చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ లెక్కనే ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, సీసీ రోడ్స్. ఇప్పుడు దాదాపు మనం కస్టమర్స్కి అమ్మినాక 5 years దాకా కూడా మనమే మెయింటైన్ చేస్తూ ఉంటాం. దాన్ని క్లీన్నెస్ కానీ ఇయర్కి ఒకసారి 6 monthsకి ఒకసారి 24 hours సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు 200 నుంచి 300 మధ్యలో ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్. మినిమం 15,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నాయి. ఫేజ్ 1 ఫేజ్ 2 అట్లా ఫేజ్ 3 బట్టి కస్టమర్ చాయిస్. వాళ్ళు 200 150 ప్లాట్స్ కూడా తక్కువ ఉన్నాయి, 150 square yards. మినిమం 200 నుంచి 300 మధ్యలో ఉన్నాయి మేడం. ఎలా ఉంది అసలు వరంగల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? నేను చాలా చోట్ల కొంచెం డల్ ఉన్నది. వ్యాపారం అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ నేను 20 years నుంచి ఉన్నా, అది ఈ 2 years కొంచెం ప్రతి 10 years ఒకసారి సైకిల్ వస్తూనే ఉంటుంది ప్రతి వ్యాపారంలో. ప్రతి పౌర్ణమి 10 రోజులు ఉంటుంది, అమావాస్య 10 రోజులు ఉంటుంది. ప్రతి ఈ బిజినెస్ కూడా కాకపోతే 10 yearsకి వస్తాయి. ఈసారి కొంచెం ఎక్కువ రోజులు ఉంది కానీ ఇది ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసింది మేడం. కానీ భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు నష్టపోయారు కదా? అవును మేడం. ఇంత మటుకు నాకు నేను ఈ స్థాయికి వచ్చిందంటే ఈ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా లాస్ అయిన అనుకున్నాను. కానీ నమ్మకంగా ఉండాలి మేడం. లీగాలిటీ చూసుకోవాలి. ప్లేస్ అనేది మన చూస్ ఆఫ్ ది ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇన్వెస్ట్ కూడా మనం బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ 1-2 సార్లు ఆలోచించాలి మేడం. బివేర్ ఆఫ్ పర్చేజ్ అన్నట్టు కస్టమరే కొనుగోలుదారే జాగ్రత్త పడాలి. షాప్ పోయి బట్టలు కొన్నాక ఇంటికి వచ్చి నాకు బాగాలేదంటే నడవదు కాదు. కొనుక్కునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించాలి. నేను కస్టమర్స్కి అడ్వైజ్ చేసేది అంటే బిఫోర్ గోయింగ్ టు పర్చేజ్ వాళ్ళు 4-5 సైట్లు తిరిగి చూడాలి. చూస్తేనే వాళ్ళకి కస్టమర్కి తెలుస్తుంది ఏందని, ఏది మంచిది తెచ్చాడని. అపార్ట్మెంట్స్ అనే అంతే. ఒక అపార్ట్మెంట్ మనం కొంటున్నామంటే జీవితాంతం మనం ఇల్లు బిల్డర్ గురించి కూడా తెలుసుకోవాలి. అసలు మార్కెట్లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు తెలుసుకోవాలి. కనీసం చూడాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ప్లాట్ తీసుకునేటప్పుడు వీళ్ళకి బయటకి ఎంత తేడా, వీళ్ళ దగ్గర ఎందుకు కొనాలి వాళ్ళు చూసుకొని కొనుక్కుంటే మంచిది మేడం. నేను చెప్పినని కాదు, నాది కొనే ముందైనా వాళ్ళు 4 అపార్ట్మెంట్స్ తిరిగి కొంటేనే మనది అనేది తెలుస్తుంది, విలువ అనేది తెలుస్తుంది వాళ్ళకి. అందరి దగ్గర తిరగండి, చూడండి, తర్వాత మీ దగ్గరికి వచ్చి కాదు వాళ్ళు 4 చూస్తే తెలుస్తుంది మన గురించి. ఇప్పుడు ఒక ఫ్లాట్ కొంటే ఒక కస్టమర్ 10 సైట్ తిరిగితే వాళ్ళు తెలుస్తుంది మన విలువ ఏందనేది. అంతే. మీ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. గతంలో చేసిన ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? మా గతంలో చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా మేడం. గతంలో చేసిన అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఇప్పుడు కూడా ఆ కస్టమర్సే మాకు రిపీటెడ్ ఇంకోరికి అడ్వైజ్ చేస్తున్నారు. మనం ఎందుకంటే మనం ఒక ఇల్లు అనేది జీవితాంతం ఉండేది వాళ్ళకి. అవును. ఒక ఇల్లు కనుక మనం మంచిగా లేదనుకో రోజు వాళ్ళు లేచింది కానీ వాళ్ళకి ఏదో ఒక రకం శాపనార్థాలు పెడుతూనే ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళ శాపనార్థాలు మనకి మంచి ఉంటే మంచిగా జరుగుతుంది మేడం. మనకు వేరే వాళ్ళకి చెడు చేస్తే మనకు కూడా చెడు జరుగుతుంది. నేను భగవంతుని నమ్ముతాను కాబట్టి మనకి ఏమంటే రెసిప్రోకల్
తెలుస్తూనే ఉంటుంది. ఒకరికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అంతే. కాకపోతే కొంచెం టైం అంతే తప్ప మనం ఒకరికి చెప్పింది చేయాలంతే. అంటే మీ మాటల్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే మీరు ఎంత నమ్మకంగా, అంటే మీ కస్టమర్స్ రిపీటెడ్గా వస్తున్నారంటేనే అర్థమవుతుంది మీరు వాళ్ళ దగ్గర ఎంత నమ్మకాన్ని చూరగొన్నారు. సెల్ ఫోన్ 10,000 ఉంటుంది, 1,50,000 దేని క్వాలిటీ దానికి ఉంటాయి మేడం. ఆ క్వాలిటీని ప్రకాటే మేము రేట్ డిసైడ్ చేస్తాం, దాని ప్రకారం మూవ్ అవుతాం. ఇప్పుడైతే కొంచెం అందుబాటు ధరల్లోనే ఉన్నాయి ఇప్పుడైతే పెట్టుబడి పెట్టడానికి. అసలు ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టైం మేడం, ఎందుకంటే 2 years క్రితం రేట్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి కస్టమర్స్కి. ఒక్కోసారి అది 40%, 50% హైక్ కావచ్చు వాళ్ళు 6 monthsలో, చెప్పలేము. ఒక్కటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుందంటే కొంటారు, కానీ తగ్గినప్పుడు ఎవరు కొనరు. తగ్గినప్పుడే కొనాలి మేడం, ఎప్పుడైనా మార్కెట్ తగ్గినప్పుడే మనం దాన్ని అందుకోవాలి. అమర్ గారు, క్రెడాయి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నారు, దాని గురించి ఏమైనా చెప్తారా మాకు? డెఫినెట్ మేడం. క్రెడాయి అనేది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఇండియాలో ద్వారా పనిచేస్తుంది. దాదాపు 20 స్టేట్లో ఉంది మేడం. ఇదేంటంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకి, డెవలపర్స్కి దీనికి ప్రతినిధిగా ఉండి గవర్నమెంట్ కను ఈ కన్స్ట్రక్షన్ ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నారో వాళ్ళ మధ్య అనుసంధానం చేసి కస్టమర్స్కి మంచి ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందని పాలసీలు ఫ్రేమ్ చేసిన గవర్నమెంట్కి సపోర్టివ్గా ఉండు, ప్రభుత్వానికను మా బిల్డర్స్కి ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉంటుంది మేడం. ఇంతకుముందు ట్రెజరర్ చేశాను, వరంగల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఇక్కడ కూడా ప్రాపర్టీ షోస్ జరుగుతుంటాయి, ప్రతి 2 yearsకి ఒకసారి ప్రాపర్టీ షో చేస్తాం మేడం. ఇప్పుడు ఎందుకు ప్రాపర్టీ షో చేస్తామంటే ఒకటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎక్కడెక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ బయర్స్ కూడా ఒక కాడికి ఒక గొడుగు కిందకి తీసుకొస్తాం మేడం. అక్కడ తీసుకొచ్చేది ఏంటంటే వాళ్ళు తిరిగి అన్ని స్టాల్స్ తిరిగి, అంటే ఒక్కొక్కరికి ఒక్కో ప్లేస్లో ఇల్లు కావాలంటుంది వాళ్ళకంటే ఒకటే గొడుగు కిందకి అన్నీ తీసుకొస్తాం మేడం. తీసుకొచ్చి అక్కడ బ్యాంక్స్ కానీ, ఎల్ఐసీలు కానీ అన్ని ప్రోడక్ట్స్, ఇప్పుడు శానిటరీ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ అన్ని తిరిగే పని లేకుండా ఆ ప్రాపర్టీ షో కనుక విజిట్ చేసినట్టు వాళ్ళు అన్ని రకాల ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో జరుగుతుంది. వాళ్ళు అన్ని కలెక్ట్ చేసుకొని ఇంటికి పోయి చూసుకొని ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరు చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఏ ప్రాపర్టీస్ కొనుక్కో వాళ్ళకి మంచి మంచి అవకాశాలు అన్నట్టు అవి. తీసుకునే వాళ్ళు 10 చోట్ల తిరగకుండా ఒక్క ప్లేస్ వాళ్ళకి అన్ని దొరుకుతాయి. హ్యాపీనా ఇప్పుడు లైఫ్లో? ఇప్పుడు హ్యాపీ మేడం, ఇంకంతకన్నా హ్యాపీ ఉంది. బాబు సివిల్ సర్వెంట్ అయినాక ఇంకా హ్యాపీగా ఉంది. ఈ బిజినెస్ పెద్ద ఇంపార్టెంట్ మనకన్నా. మన కింద ఇప్పుడు ఎంతమంది బతుకుతున్నారు అంటే ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి రిస్క్ ఉంటుంది కదండి. దేంట్లో రిస్క్ లేదు మేడం. ఇంకా రియల్ ఎస్టేట్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ప్రతి దాంట్లో రిస్క్ కంపల్సరీ ఉంటుంది మేడం. రియల్ ఎస్టేట్ ఉంటుంది, స్మూత్గా ఉంటే కుదరదు అంటారు, నిజమేనా? రియల్ ఎస్టేట్లో నీకు బాధ ఉన్నప్పుడే సంతోషం విలువ తెలుస్తుంది మేడం. అసలు బాధ లేకపోతే సంతోషం ఉన్న విలువ తెలుస్తుంది. ఏ టైంలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎవరి దగ్గర పెట్టాలి అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. అంతే, ఆలోచించి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ బంగారం. అంతే, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. స్మార్ట్గా చేస్తేనే అది నీకు డబ్బులు ఉన్నాయని ఎక్కడ పెడితే ఎక్కడ పెడుతుంది మేడం. అవును. ఓకే, మీ ఫ్యామిలీ గురించి కూడా విన్నాను. మీ సెకండ్ సన్ 22 yearsకే IAS ఆఫీసర్ అయ్యారు. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా, మాతో షేర్ చేసుకుంటారా? అవును మేడం, మాకు 2 బాబులు మేడం. పెద్ద బాబు MBA చేశాడు, బిజినెస్ మా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడు. చిన్న బాబు కూడా ఆఫ్టర్ సివిల్ ఇంజనీరింగ్ బిట్స్ పిల్లల తర్వాత సెకండ్ వేవ్ కోవిడ్ ఉంది, ఆ కోవిడ్లో ఇంటికాడ ఉన్నాడు. నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతానంటే సరే చూడు ప్రిపేర్ కానీ ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యాడు. వితౌట్ ఆన్లైన్లో తీసుకొని ఫస్ట్ అటెంప్ట్ ఆల్ ఇండియా 40 ర్యాంక్ వచ్చాడు. గ్రేట్. అలాటెడ్ టు యూపీ క్యాడర్ అలాట్ అయ్యాడు మేడం. ఒక తండ్రిగా గర్వపడుతున్నారు. ఒక బాబు మనకి ఇప్పుడు ఎంత సంపాదించినా ఏం హ్యాపీ మేడం. ఒక 1000 కోట్లతో సమానం. ఎన్ని డబ్బులు సంపాదించినా అదైతే రాదు కదా. అవును, నీకు చదువు అనేది ఎట్టిపోదు మేడం. నేను పిల్లలు పెరిగితేనే మనకు హ్యాపీ. మనం ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళకి లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్కి ఏముండదు. అవును, చాలా బాగా చెప్తున్నారు. అసలు ఈ తరం వాళ్ళకి ఏం చెప్తారండి? అదే మేడం, పిల్లలు ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా పిల్లలు ఎదగాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఈ గాంజా, ఈ సిగరెట్స్ అదే ఎక్కువ అయిపోతుంది. కానీ ఇప్పుడు 25 years కష్టపడనుకో 75 years హ్యాపీగా ఉండొచ్చు. ఈ 25 years ఎంజాయ్ చేసినకో 75 years కష్టపడాలి. ఈ 25 years అవారా తిరిగారు అనుకో మేడం, ఎడ్యుకేషన్ ఏ టైంలో చేసేది ఆ టైంలో పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోమంటారు? మినిమం ఇప్పుడు 10th నుంచి 7th 8th నుంచి పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలి మేడం. పేరెంట్స్ బిజినెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో పిల్లలకు అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఆ ఏజ్లో. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ అయిపోయే స్టేజ్ దాకా కాపాడాలి మేడం పిల్లల్ని. వాళ్ళకి ఏంటంటే మనం చెప్పేది ప్రతి ఒక్కటి తప్పు అనిపిస్తుంది. తప్పు అనిపి వాళ్ళు ఎదురు తిరిగినా మనం సముదాయం చెప్పి వాళ్ళకి మంచి చెప్పుకుంటూ పోవాల్సిందే. వాళ్ళు మన మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ మనకు తప్పదు కదా మేడం. మన రెస్పాన్సిబిలిటీ పిల్లల్ని సెట్ చేసినది మన బాధ్యత. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి పెద్దోళ్ళు ఇప్పుడు 25 years తర్వాత వాళ్ళకి మన గురించి అరే మా పేరెంట్ గురించి డెఫినెట్ వాళ్ళకి తెలుస్తుంది. 20 years బ్యాక్ రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టారు.
అప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీతో ఉన్నది ఎవరు? నాకు మా ఫాదర్ చిన్నప్పుడు ఎక్స్పైర్డ్ అయ్యారు మేడం. నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడే మా బ్రదర్లే ఈ స్థాయికి తీసుకొచ్చారు మేడం. మా ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగులో. చిన్న బ్రదర్ ఏమో, ఇంకో మా అన్నయ్య ఏమో ఇదే బిజినెస్లో ఉండే. పెద్ద అన్నయ్య ఎక్స్పైర్డ్ అయ్యారు కోవిడ్లో. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా బ్రదర్ వాళ్ళే మేడం. వాళ్ళే ఆర్ నథింగ్ బిఫోర్ దెమ్. అంటే వాళ్ళే మా ఫాదర్ కన్నా ఎక్కువ మమ్మల్ని పెంచి మమ్మల్ని చదివించి, వాళ్ళు ఎడ్యుకేషన్, వాళ్ళకి చదువు లేదు. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా నేటివ్ ఎక్కడండి? నేను చిట్యాల పర్కాల చిట్యాల. కానీ నా ఈ స్థాయికి రావడానికి కారణం వాళ్ళే. నేను ఇక్కడే ఎల్బీ కాలేజ్ డిగ్రీ, కావతి యూనివర్సిటీ పీజీ అయిపోయింది. కానీ మాకు ఈ స్థాయికి రావడానికి కారణం మా ఫ్యామిలీ, మా అన్నయ్యలు ఇద్దరు. ఓకే, ఇప్పటికీ సపోర్టివ్గా డిఫరెంట్. ఇప్పటికీ మా పిల్లల లెక్కలే. మాకు వాళ్ళకి ఏజ్ గ్యాప్ చాలా ఉంది అన్నట్టు. మాకు 20 years గ్యాప్ ఉంది. వాళ్ళు మమ్మల్ని పిల్లల లెక్కనే పెంచారు. ఇప్పటికీ అట్లనే సపోర్ట్ ఉన్నారు. ఓకే, మీరు ఈ స్థాయిలో ఉండడానికి మెయిన్గా మీ బ్రదర్స్? మెయిన్ మా బ్రదర్సే. ఓకే, థ్యాంక్ యూ అమర్ గారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మాతో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.